హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో బేసికల్గా లాస్ట్ వీడియోలో నా P&L స్టేట్మెంట్ వీడియో తీసా, చాలామంది అడిగారు. సో అది అప్లోడ్ చేసా, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఈరోజు వీడియోలో నేను డిస్కస్ చేసే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి తెలిస్తేనే మీరు మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవడం ఫస్ట్ ఆపుతారు, తర్వాతనే మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మార్కెట్ నుంచి రిటర్న్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని డైరెక్ట్గా వెళ్ళి మార్కెట్లో ఎప్పుడు డబ్బులు పెట్టకు. సో ఫస్ట్ మార్కెటే నీ లైఫా, మార్కెటే నీ లైఫ్ అనుకుంటే ఇప్పుడు నేను చెప్తున్నవి స్టార్ట్ చేయి. ఫస్ట్ ఏంటంటే చాలా వరకు మనం ఒక జాబ్ చేస్తాం, లేకపోతే మనం ఏదైనా రెగ్యులర్గా చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళం ఏం చేస్తుంటాం, జాబే చేస్తూ ఉంటాం. సో జాబ్ చేసే ఇన్కమ్ నుంచి మన రెంట్, మన ఫ్యామిలీ, మన ఈఎంఐలు, మన చిట్టీలు గిట్టీలు అన్ని పోను లాస్ట్కి మనకి ఏ ఉండవు అన్నట్టు. దాని కొరకే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఒకటి ఉండాలి అని చాలా వరకు మనం మార్కెట్లోకి రావడం, లేకపోతే రియల్ ఎస్టేట్ చేయడం, లేకపోతే చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడం చాలా వరకు చేస్తారన్నట్టు. సో బిజినెస్కి డబ్బులు ఎక్కువ కావాలి, రియల్ ఎస్టేట్కి డబ్బులు ఎక్కువ కావాలి, కానీ మార్కెట్కి మీడియం తక్కువ అమౌంట్తో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. కానీ మన చేస్తున్న జనాలు ఏం చేస్తున్నారంటే ఈ అమౌంట్ని తీసుకెళ్ళి F&Oలో పెడుతున్నారు అన్నట్టు. ఒకే రోజులో మనకు చాలా డబ్బులు రావాలి, ఒకే రోజులో నేను సెట్ అయిపోవాలి, ఒకే రోజులో నా ఫ్యామిలీ సెట్ అయిపోవాలి అనేది కరెక్ట్ కాదు. సో అది చేస్తున్న మిస్టేక్. అలా కాకుండా మార్కెటే నీ లైఫ్. నాకు 60 సంవత్సరాలప్పుడు కూడా మార్కెట్ నుంచి ఇన్కమ్ రావాలి అంటే ఇప్పుడు F&O స్టార్ట్ చేయకు నువ్వు. 60 ఇయర్స్ తర్వాత కూడా, లేకపోతే ఒక 2-5-10 ఇయర్స్ తర్వాత నా జాబ్ పోయింది, అప్పుడు నా ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి అనే విధంగా నీకు ఆలోచన ఉంటే, అలానే నాకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కావాలి, జాబ్ పోయినా కూడా నేను బతకగలగాలి అనే విధంగా నీకు ఉంటే F&Oని కొన్ని రోజులు పక్కన పెట్టేసాయి. ఎందుకు పక్కన పెట్టాలి అంటే ఫస్టే F&Oలోకి వెళ్తే మీకు ఏం అర్థం కాదు. సో టెంపరీగా డబ్బులు వస్తాయేమో, కానీ చాలా పోతాయి. ఆ తర్వాత మార్కెట్ అంటే భయపడతారు, మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అనుకుంటారు, మార్కెట్ అంటే లక్ అనుకుంటారు అన్నట్టు. తర్వాత నువ్వు డేర్ చేయడానికి నీ దగ్గర అంత ధైర్యం ఉండదు, నువ్వు డబ్బులు పెట్టడానికి నీ దగ్గర డబ్బులు ఉండవు ఫస్ట్ పోయినప్పుడు. అందుకే దానికోసం ఏం చేయాలి అంటే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మార్కెట్ అంటే నేర్చుకోవాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి రావాలి అంటే బేసిక్స్ నుంచి రావాలి. ఫస్ట్ మార్కెట్లో F&Oలోకి నా ఒపీనియన్, మీ ఇష్టం, చెప్పే వరకు నేను చెప్తాను. F&O నుంచి రాకూడదు, బేసిక్స్ నుంచి రావాలి. బేసిక్స్ అంటే అసలు మార్కెట్ అంటే ఏంటి, ఓకే, మార్కెట్లో ఏం జరుగుతుంది, ఓకే, ఆ తర్వాత దాని బేసిక్స్ ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, ఓకే. న్యూస్ అనేవి తర్వాత, న్యూస్ అనేవి సెకండరీ. న్యూస్ అనేవి ఏంటంటే యాడాన్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం యాడాన్స్ పెడతాం కదా, ఏమన్నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు, మళ్ళీ బాగాలేనప్పుడు, ఇలాంటి హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం డబ్బులు ఇస్తారు అలాంటివి. అంతేగాని యాడాన్స్ కొనుక్కొని హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చూడమన్నట్టు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, తర్వాత యాడాన్స్ పెట్టేసుకుంటాం. అలానే రైడర్స్ అలానే మార్కెట్లో కూడా టెక్నికల్ అనాలిసిస్కి న్యూస్ యాడ్ చేయాలి, న్యూస్కి టెక్నికల్ అనాలిసిస్ కాదు, ఓకే. న్యూస్ వల్ల కొంచెం టెంపరీగా మూవ్ అవుతుందేమో కానీ లాంగ్ టర్మ్లో మూవ్ అవ్వదు. అందుకే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి ఫస్ట్. బేసిక్స్ అంటే ఏంటి, చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, అసలు మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, కొన్ని ఇండికేటర్స్ అంటే ఏంటి, ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, ఓకే. ఇలాంటివి నేర్చుకున్న తర్వాత మీరు F&Oకి వెళ్ళండి. ఇది పర్ఫెక్ట్ అయ్యారు, మీరు చార్ట్ని ఇలా చూడగానే ఐడెంటిఫై చేస్తున్నారా లేదా. నేను టెలిగ్రామ్లో కొన్ని క్విజ్లు పెడుతున్నాను అన్నట్టు. ఒక చార్ట్ పెట్టి వాట్ టైప్ ఆఫ్ చార్ట్, మన క్లాస్ డిస్కస్ చేసిన రిలేటెడ్ మ్యాథ్స్ అవే పెడతా, క్లాస్ డిస్కస్ చేసిన వాటి గురించే పెడుతున్నాను అన్నట్టు. సో ఇది నీకు లైఫ్లో నాకు ఒక స్టేబుల్ ఇన్కమ్ కావాలి, నా లైఫ్లో నా జాబ్ పోయినా నేను మార్కెట్ నుంచి ఎంతో కొంత సంపాదించుకుంటా, లక్షలు మ్యాటర్, ఫస్ట్ అది పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఎంతో కొంత అమౌంట్ నేను సాటిస్ఫై అయ్యే విధంగా అమౌంట్ వచ్చిందా లేదా, దాన్ని బట్టి నేను సర్వైవ్ అవుతున్నానా లేదా, దాన్ని బట్టేసి ఏం చేసుకోవాలంటే మీరు అప్పుడు మార్కెట్ని నేర్చుకున్న తర్వాత దాని నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. అంతేగాని ఫస్ట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసుకొని లాస్ అయిపోయారు అనుకో, అంత తర్వాత అంత డేర్ ఉండదు అన్నట్టు. మీకు అమౌంట్ పెట్టడానికి మీరు భయపడతారు, అమ్మో మార్కెట్ అంటే డబ్బులు పోతున్నాయి, అవసరమా. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీని కూడా మీరు వాడుకోలేరు, యూజ్ చేయలేరు. నెక్స్ట్ టైం ఏంటంటే ఆ స్టాక్ పెరుగుతుంది ఆ టైంలో, కానీ మీ దగ్గర డబ్బులు ఉండవు, ధైర్యం ఉండదు అన్నట్టు. అందుకే చెప్తున్నా, మార్కెట్లోకి కొత్తగా వచ్చేవాళ్ళు, బిగినర్స్ వచ్చేవాళ్ళు F&Oకి వెళ్ళకపోతేనే బెస్ట్. అది ఇంట్రాడే డే ట్రేడింగ్ కూడా వెళ్ళకూడదు వాళ్ళు, ఇంట్రాడే కూడా వెళ్ళకపోతేనే బెస్ట్. ఎందుకంటే ఇంట్రాడే డే ట్రేడింగ్ కూడా కొంచెం కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఉండాలి, ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటారు, కంటిన్యూస్గా స్క్రీన్ చూస్తూ ఉండాలి, దానికి టైమింగ్స్ ఉంటాయి. అవన్నీ నేర్చుకోవడం కంటే ఫస్ట్ ఈక్విటీలో స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ చేయండి. దానికంటే ముందు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి. నేను కొన్ని మామూలుగా చార్ట్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేస్తున్న ప్రజెంట్, మీకు వీలైతే వీడియోస్ చూడండి. అంతేగాని మీ ఇష్టం, ఇక్కడ కాదు ఎక్కడైనా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా నేర్చేసుకోండి, కానీ నేర్చుకోండి ఫస్ట్. నేర్చుకున్న తర్వాతే
మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి. నేర్చుకోకుండా ట్రేడ్లోకి ఎంటర్ అవ్వకూడదు. ఒక స్ట్రాటజీ ఫిక్స్ చేసుకోండి. ఏదైనా ఒక స్ట్రాటజీ పైన వర్కౌట్ చేయాలి. ఆ స్ట్రాటజీ రావాలి అంటే ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి. అది నేర్చుకున్న తర్వాత నీకు స్ట్రాటజీ వస్తుంది. ఒక్క స్ట్రాటజీలో నువ్వు మాస్టర్ అయ్యావా, చెప్తున్నా కదా, ఒకే ఒక్క స్ట్రాటజీలో నువ్వు మాస్టర్ అయ్యావా, నీ లైఫ్ సుఖం. ఎందుకంటే మన జీవితాలు ఎప్పుడు ఇలానే ఉంటామా, ఎప్పుడు జాబ్ చేస్తూనే ఉంటామా? ఏం కాదా, మనకి ఏదో ఒకటి అవుతుంది. ఒక మనిషి అన్నప్పుడు ఏదో ఒకటి అవుతుంది. స్టేబుల్గా ఇంట్లో ఉండి ఒక ల్యాప్టాప్, ఒక ఫోన్ ఉంటే చాలు మనకి. ఒక ల్యాప్టాప్ తీసేసుకొని, కామన్ కదా ఇప్పుడు అందరు ఫోన్లు అయితే కామన్, ల్యాప్టాప్ కూడా తీసేసుకుని అనుకో, బిందాస్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఒక స్ట్రాటజీ పైన వర్కౌట్ చేసేసుకుంటే ఇన్కమ్, నీ ఫ్యామిలీస్ బతికేంత ఇన్కమ్ ఈజీగా వస్తుంది. నేను చెప్తున్నా కదా. కానీ ఆ స్ట్రాటజీ పైన వర్కౌట్ చేయాలి. F&Oలోకి వెళ్ళేసి భయపడి డబ్బులు పోగొట్టుకొని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేకుండా మాత్రం చేసుకోకు. నేర్చుకో ఫస్ట్. నువ్వు ఎంత నేర్చుకుంటావు అంత నేర్చుకో. ఎందుకు చెప్తున్నా అంటే నేర్చుకోవడమే ఇంపార్టెంట్. ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవడమే ఇంపార్టెంట్ మార్కెట్లో. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారు, ఈరోజే F&Oలో దునికేస్తా అయిపోద్ది అనే విధంగా ఉండొద్దు. జస్ట్ ఎగ్జాంపుల్, మనం స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు నాకేం స్విమ్మింగ్ రాదు, ఓకే, స్విమ్మింగ్ రాదు, డైరెక్ట్ నేను వెళ్ళి బావిలో దూకుతా అంటే ఏమైంది? ఎవరు లేరు, నీకు సపోర్ట్ ఎవరు ఉండరు. F&Oలో కూడా సపోర్ట్ ఎవరు ఉండరు. సేమ్ ఇదే, డైరెక్ట్ వెళ్ళి బావిలో దూకుతా అప్పుడు ఏమవుతుంది? ప్రాణాలు పోతాయి. అంతే కదా. డైరెక్ట్ వెళ్ళి బావిలో దూకితే స్విమ్మింగ్ రాదు మనకి. అలానే అది ఎలా నేర్చుకుంటాం? చిన్న టైర్లు కట్టుకోవడం, లేకపోతే బెలూన్స్ కట్టుకోవడం, లేకపోతే బాడీలు పెట్టేసుకొని. అప్పుడు ఏంటంటే సేఫ్టీగా ఫస్ట్ మనం సేఫ్టీ చూసుకుంటున్నాం. సేమ్ మార్కెట్లో కూడా అంతే. ఫస్ట్ సేఫ్టీ చూసుకోవాలి. మన స్టాప్ లాస్ ఇంపార్టెంట్. మన అమౌంట్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలి అంటే మనం టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఎవరినైనా అడగండి, న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ 99% చేయరు. టెక్నికల్ వచ్చిన తర్వాత దానికి న్యూస్ యాడ్ చేసుకుంటాం. అంతేగాని న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ 99% ఎవరు చేయరు. టెక్నికల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి, దాంట్లో తప్పేం లేదు. దాని తర్వాత యాడ్ చేసేసుకోండి. ఏ యూట్యూబర్ అయినా, ఏ ట్రేడర్ అయినా, ఎవరు ఎంత సక్సెస్ఫుల్ ట్రేడర్ అయినా అలానే చేస్తారు. నేను చెప్పేది ఇది, మనం ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలి అని అంటే ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత నీ లైఫే ట్రేడింగ్ అనిపిస్తే మాత్రం నేర్చుకున్న తర్వాతనే నువ్వు ఏదైనా చేయి. నేర్చుకోకుండా మాత్రం F&Oకి వెళ్ళకండి, డబ్బులు పోగొట్టుకోకండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.